పాట సంఖ్య 36. ఎవరు తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పేడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా, దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా, మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకే, మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకే. ఎవరు తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పేడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ధనవంతుడయ్యుండి యేసయ్యా దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా, ధనవంతుడయ్యుండి యేసయ్యా దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా, రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకే, రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకే. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పేడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. పాపుల రక్షకుడేసయ్యా కార్చెను రక్తము పాపులకై, పాపుల రక్షకుడేసయ్యా కార్చెను రక్తము పాపులకై, తన దరి చేరిన పాపుల నెల్ల కడుగును తన రక్తముతో, తన దరి చేరిన పాపుల నెల్ల కడుగును తన రక్తముతో. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పేడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా, యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా, నమ్మిన వారిని చేర్చును పరమున, నమ్మని వారికి నరకమేగా, నమ్మిన వారిని చేర్చును పరమున, నమ్మని వారికి నరకమేగా. ఎవరు తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పేడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా,
రక్షణ పొందయ్యా. యేసుని తరపున ప్రతినిధినై దేవుని ప్రేమకు ప్రతిరూపమై, యేసుని తరపున ప్రతినిధినై దేవుని ప్రేమకు ప్రతిరూపమై, అతి వినయముగా బ్రతిమాలుచున్నాను, నేడే నమ్ముము యేసు ప్రభున్. అతి వినయముగా బ్రతిమాలుచున్నాను, నేడే నమ్ముము యేసు ప్రభున్. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును అని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సెలవిస్తూ ఉంటున్నారు. యేసు చెప్పాను, నేనే మార్గమును సత్యమును జీవమునయ్యున్నానని ప్రేమ కలిగిన దేవుడు సెలవిస్తున్నారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. యేసు రక్తము ప్రతి పాపమును మనల్ని పవిత్రులుగా చేయును అని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. ప్రేమ కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇలాగ సెలవిస్తున్నారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. మా ప్రియులారా, మనకు సమీపంలోని మన తుమ్మపూడి గ్రామంలోని మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారము ఉదయకాలం 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉంటున్నాయి. వారంలో ఆయా కూడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా అక్కడ ఉంటున్నారు. దైవజనుడు భక్త సింగర్ దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలో పరిచర్య జరిగించబడుతుంది. హెబ్రోను సహవాసము మీ అందరినీ ప్రేమతో ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం.